సంపాదించింది దాచుకోవడం కోసమే కాదు, సమాజ సేవ కోసమని చెబుతున్నారు. కృషి, పట్టుదల అన్నింటికి మించి సంపాదనలో సగభాగాన్ని సమాజం శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు. కృషి ఉంటే మనిషి కృషులవుతారు. ముళ్ళ కంచెల్లోన పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలలో రతనాలు కావచ్చు. నీరు దానంతటిదే పైకి రాదు, మనం చేసి దక్కి తెచ్చుకోవాలి. ఎకనామికల్ గా జీరో స్టేజ్ నుంచి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ సేవ చేసే రియల్ హీరోగా మారిన వ్యక్తే. పరిపాలనా కళ్యాణం బిగించకపోతే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. అంటే ఒక అబ్దుల్ కలాం చెప్తారు, ఒక అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళ చరిత్రలను మనము పేపర్లో మెయిన్ వార్తలుగా తీసుకోవాలి. అప్పుడు కొంతమంది పిల్లలైనా వాటిని చూసి స్ఫూర్తి పొందుతారు. దాని ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి అటువంటి కథనాలు పత్రికల్లో ప్రధాన వార్తలుగా వస్తే బాగుంటుంది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్కు చెందిన యువ వ్యాపారవేత్త, సామాజికవేత్త కందకట్ల సిద్ధురెడ్డి. కందకట్ల సిద్ధురెడ్డి కందకట్ల సిద్ధురెడ్డి కందకట్ల సిద్ధురెడ్డి సిద్ధురెడ్డి కందకట్ల కందికట్ల సిద్ధురెడ్డి గారు, సిద్ధురెడ్డి గారికి हमारे ब्रदर सिद्धू रेड्डी भाई. స్కూల్ చదివించడానికి మా తల్లిదండ్రులు పడ్డ కష్టం చూస్తూ పెరిగాను నేను. సో నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నా తల్లి కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచింది. కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, పంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం. సో ఆ కూరగాయలు అమ్ముతూ పెంచినప్పుడు అమ్మ కష్టాన్ని ఎప్పుడు తీర్చాలి అనే ఒక తాపత్రయంతో పెరిగాను నేను. ఏది నిజమైన విజయం? కాలాన్ని డబ్బుతో కలవడమా, ఆ డబ్బుతో ఆనందాన్ని పొందడమా? రెండూ కాదు. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి తోడు నిలవడము ఓ విజయమే. ఆకలితో ఉన్న ఓ అభాగ్యుడి కడుపు నింపటము ఓ విజయమే. ఆదరించే మనసుండాలి కాని ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగిపోతూ వేలాది మంది హృదయాల్లో నిలచిన ఓ విజేత పరిచయమే ఇది. దశాబ్దాలుగా విద్యనందిస్తున్న విద్యాలయం శిథిలావస్థకు చేరుకుందని చలించిపోయారు. పిల్లలు ఈ ఏజ్లో బుక్స్తో ఫైట్ చేయాలి, ఉన్న ప్రాబ్లమ్స్తో కాదు. అది నా మోటివ్. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. శిథిలావస్థలో ఉన్న పాలమక్కుల విద్యాలయం గురించి తెలిసి కదిలిపోయారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలకు చలించిపోయారు. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులను అధిగమించి కొత్త గదులు, టాయిలెట్స్, పెయింట్స్, తాగడానికి RO వాటర్ ప్లాంట్స్ లతో పాఠశాలకు ఒక కొత్త రూపాన్నందించారు. పగిలిన గోడలను మళ్లీ కట్టించారు. చెదిరిపోతున్న కలలకు మళ్లీ ప్రాణం పోశారు. తన ఊరి కోసం, తన వారి కోసం అతనెప్పుడూ ముందుంటారు. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది, నమ్మితే రేపు నిది,
జీవితం సాగనుంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది. హద్దేని కొద్దు నీ నవ్వే వీడొద్దు. గుడిలాగా మార్చిన ఒక ఇన్స్పిరేషన్ నా తల్లి. నన్ను పరిచయం చేసిన నా తల్లి. ఇవాళ మీ బడిని గుడిగా మార్చడానికి రీజన్ ఈ తల్లి. ఫస్ట్ గర్భగుడిలో గర్భాశయం నుంచి బయటికి రాగానే ఫస్ట్ దర్శనం గుడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం? విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం కోసం. బడి గుడి అని నా తల్లి చిన్నప్పుడు నేర్పించింది. మీకు బడిని గుడిలాగా మార్చడానికి రీజన్ నా తల్లి. ఇంతమంది ఆడపిల్లలకి ప్రాబ్లం వచ్చిందంటే అన్న, ఇంతమంది చెల్లెల కోసం నేను ఉన్న అన్న కానీ ముందుకు వచ్చి ఇంతమంది సాల్వ్ చేస్తుండు ప్రాబ్లమ్ని. అన్న అసలు ఒక దేవుడిచ్చిన వరం అనుకోవాలి మనము. అంటే సిద్ధురెడ్డి అన్నయ్యని చూస్తే చాలా గౌరవంగా అనిపిస్తుంది. నేను కూడా ఇట్లా పెద్దగైన తర్వాతకి కొందరికి ఇట్లా సహాయం చేస్తే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. చాలా మంచి వారన్నయ్య. అందుకు ఇప్పుడు మంచిగా చదువుకొని మేము కూడా సిద్ధురెడ్డి అన్నయ్యకి నేమ్ తెస్తాం. మాకు సిద్ధిరెడ్డి అన్నలాగా అవ్వాలని అనిపిస్తుంది సార్. ఇప్పుడు మాకైతే అసెంబ్లీకి చూస్తుంటే మాత్రం ఒక టెంపుల్ లెక్కనే అనిపిస్తుంది. స్కూల్ చూసినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే క్లీనింగ్ అంతా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉండే అనమాట. పిల్లలకి వాషింగ్ ఏరియా లేదు, వాష్రూమ్స్ సరిగా లేవు. అసలు మొత్తము స్కూల్ బిల్డింగ్ అంతా పాతబడిపోయి కంప్లీట్గా అసలు చూడడానికి ఇది స్కూలా లేకపోతే ఒక పాత బిల్డింగ్, పాడుబడిపోయిన బిల్డింగ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒక టైంలో మేము ఇంతకుముందు పనిచేసాను. నేను 14 years నుంచి పనిచేస్తున్నాను. అక్కడి స్కూల్కి ఇక్కడ స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. కనీసం పెయింట్ లేదు, మొత్తం కంప్లీట్గా ప్లాంట్స్ వచ్చేసినాయి గోడల పైన అంతా కూడా. క్లాస్ రూమ్స్ అన్నీ వర్షం వచ్చినప్పుడు మొత్తం వాటర్ అంతా క్లాస్ రూమ్లోకి రావడం, బెంచెస్ సరిగా లేవు. అసలు బయట అంతా కంప్లీట్గా అట్లా ఉందంటే ఒక డస్ట్బిన్ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లనే అనిపించింది అనమాట. పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ అని మాకు క్వశ్చనింగ్ అనిపించింది లోపల. బయటికి ఏం అనలేదు, కాకపోతే అట్లా సిచ్యువేషన్ అలా ఉండే. సడన్గా సార్ వచ్చేసారు, సిద్ధు సార్. మాకు కూడా తెలీదు. సార్ దగ్గర ఉండి ప్రతిదీ పెయింటింగ్ వర్క్ చేయించారు. బ్లాక్ బోర్డ్తో సహా కంప్లీట్గా కలరింగ్, వాష్రూమ్స్ టైల్స్ మార్చిండ్రు కంప్లీట్గా. కిచెనింగ్ కానీ కంప్లీట్గా బెడ్స్ అన్నీ కూడా మళ్ళీ అరేంజ్ చేయించారు. ఫస్ట్ అన్ని క్లాస్ రూమ్స్, డార్మెటరీస్ అన్నీ కంబైన్డ్ ఉండే. మాకు కూడా ఇబ్బంది అనిపించిన తర్వాత అన్నీ షిఫ్ట్ చేశారనమాట. క్లాస్ రూమ్స్ అన్ని కిందికి, హౌస్ రూమ్స్ అన్నీ పైకి. మేము ఎలా అడిగితే అలా చేస్తున్నారన్నమాట సార్. అసలు ఈ కాలంలో ఒక 1 రూపీ సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. అలాంటిది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి పేద పిల్లల కోసం ఇంత చేస్తున్నప్పుడు మనము అసలు మనుషులలో దేవుడు ఎక్కడ ఉండడు, మనుషులు ఉంటారు అంటారు కదా. మంచి మనసు ఉన్న మనుషులలో, మంచి పనులు చేసే మనుషులలో దేవుడు అంటారు. నిజంగా దేవుడే. Today is a very, very special day. Brother Sidhu has been doing a lot of good work. I remember first time visiting the school, he took over, renovated and made it to a beautiful temple, and this is the second visit when we are here, and all thanks to him, brother. Keep the good work going. So proud of you. తమ పిల్లల జీవితాలు మారాలని తపించే తల్లిదండ్రుల ఆశకు నిలువెత్తు రూపం. సేవకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా ప్రతి విద్యార్థి కలలను నెరవేర్చాలన్నదే ఆయన లక్ష్యం. ఉద్యోగమే యువత వికాసానికి, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తొలిమెట్టు. అందుకే ప్రతి ఏటా జాబ్ ఫేర్ ను నిర్వహించి ఇప్పటికే ఎన్నో వేల కుటుంబాలకు, యువతకు చేయూతనందించిన సిద్ధురెడ్డి గారు ఇప్పుడు మీకోసం శంషాబాద్ లో జాబ్ ఫేర్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు.